Okay, next important theorem, sequences లో Bolzano-Weierstrass theorem for sequences. State and true Bolzano-Weierstrass theorem. Bolzano-Weierstrass theorem. Bolzano-Weierstrass theorem. థియరం ఏం చెప్తుందంటే Bolzano-Weierstrass theorem, every bounded sequence have a convergent subsequence. ఇది స్టేట్మెంట్. సో Bolzano-Weierstrass థియరం ఏం చెప్తుంది, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యావ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి ఒక కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలి. ముందు ఇచ్చింది తీసుకుందాం. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకుందాం. లెట్ సీక్వెన్స్ Sn బి ఏ బౌండెడ్ సీక్వెన్స్. సో ఇప్పుడు ఎవ్రీ సీక్వెన్స్, ఇప్పుడు దీనికి మనం ఇది కన్వర్జెంట్ అని దీని యొక్క సబ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్ అని ప్రూవ్ చేయాలి. దీనికోసం ఇది బౌండెడ్ కదా, కాబట్టి ముందు ఇది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయాలి. దీనికి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేసి అప్పుడు దీని సబ్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. సో ముందు ఇది లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ every bounded sequence have a limit point. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి ఒక లిమిట్ పాయింట్ ఉందని చూపిస్తే సీక్వెన్స్ Sn కూడా లిమిట్ పాయింట్ ఉంటుంది. అంటే సీక్వెన్స్ Sn కన్వర్జెన్స్ కాబట్టి సబ్ సీక్వెన్స్ కూడా కన్వర్జెంట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక బౌండెడ్ సీక్వెన్స్ తీసుకొని దానికి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేయాలి. లెట్ సీక్వెన్స్ Sn ఈజ్ బౌండెడ్ సీక్వెన్స్. ఇక్కడ Snకి ఒక రేంజ్ సెట్ తీసుకుందాం. లెట్ T be the range set ఆఫ్ సీక్వెన్స్ Sn. T అనేది రేంజ్ సెట్గా తీసుకుందాం. ఈ రేంజ్ సెట్ ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ కూడా అవ్వచ్చు. T అనేది సీక్వెన్స్ Snకి రేంజ్ సెట్ కాబట్టి T ఈజ్ బౌండ్. దేర్ఫోర్ T ఈజ్ బౌండ్. T కూడా బౌండ్ అవుతుంది. ఎందుకు బౌండ్ అవుతుంది? ఈ సెట్ కూడా ఇది రేంజ్ సెట్ Sn, సీక్వెన్స్ Sn బౌండ్ కాబట్టి T అనేది బౌండ్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ కేస్ వన్ T అనేది బౌండెడ్ సెట్ కదా, బౌండెడ్ సెట్. ఇప్పుడు T అనేది ఇన్ఫైనైట్ తీసుకుందాం. కేస్ వన్లో సపోజ్ T ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. ఇప్పుడు Bolzano-Weierstrass థియరం ఫర్ అగ్రిగేట్ అంటే రియల్ నెంబర్స్లో Bolzano-Weierstrass థియరం ఏం చెప్తుందంటే ప్రతి ఇన్ఫైనైట్ సెట్కి లిమిట్ పాయింట్ ఉంటుందో చెప్తుంది. బై Bolzano-Weierstrass థియరం ఫర్ అగ్రిగేట్స్ ఏం చెప్తుంది? ఎవ్రీ ఇన్ఫైనైట్ సెట్ హ్యావ్ లిమిట్ పాయింట్. ఎవ్రీ infinite bounded set have a limit point. So T అనేది bounded set, infinite. Every infinite bounded set have a limit point. By Bolzano-Weierstrass theorem for aggregate, CHM theorem, every infinite bounded set have a limit point. కాబట్టి T కూడా లిమిట్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫినిట్ సెట్ బౌండెడ్. దేర్ఫోర్ T హ్యావ్ లిమిట్ పాయింట్. T హ్యాస్ లిమిట్ పాయింట్.
కాబట్టి టీ కూడా లిమిట్ పాయింటే. టీ లిమిట్ పాయింట్ కాబట్టి టీ హ్యాస్ లిమిట్ పాయింట్. టీకి లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ కూడా లిమిట్ పాయింట్. దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యావ్ ఏ లిమిట్ పాయింట్. దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ ఒక లిమిట్ పాయింట్ ఎల్ అనుకుంది. let it be L. అలాగా సీక్వెన్స్ ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ ఉందని ప్రూవ్ చేస్తాం. ఇప్పుడు టీ ఇన్ఫినిట్ సెట్ తీసుకున్నాం. సో మనం బాల్జాన్ వైస్ట్రాస్ గారు ఏం చెప్తుంది, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యావ్ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. దీనికోసం బౌండెడ్ సీక్వెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్కి లిమిట్ పాయింట్ ఉందని ముందు మనం ప్రూవ్ చేయాలి. దీనికోసం సీక్వెన్స్ ఎస్ఎన్ తీసుకోవాలి, బౌండెడ్ సీక్వెన్స్. టీ అనే రేంజ్ సెట్ తీసుకోవాలి, టీ అనేది బౌండరీ సెట్, ఎస్ఎన్ బౌండెడ్ కాబట్టి. సపోజ్ టీ ఈజ్ ఇన్ఫినిట్ సెట్ అనుకోండి, బాల్జాన్ వైస్ట్రాస్ గారు ఫర్ అగ్రిగేట్ ఏం చెప్తుంది, ఎవ్రీ ఇన్ఫినిట్ బౌండెడ్ సెట్ హ్యావ్ ఏ లిమిట్ పాయింట్ అని చెప్తుంది. టీ అనేది ఇన్ఫినిట్ సెట్, బౌండెడ్ సెట్ కాబట్టి లిమిట్ పాయింట్ ఉంటుంది. సో టీకి లిమిట్ పాయింట్ కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ కూడా లిమిట్ పాయింట్ ఉంటుంది, దట్ ఈస్ ఎల్. సో సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్. ఇప్పుడు మనం టీ అనేది ఫైనైట్ సెట్ తీసుకుందాం, కేస్ 2. కేస్ 2లో సీక్వెన్స్ ఎస్ఎన్ లెట్ కేస్ 2 let T is finite set. ఇప్పుడు మనం ఒక సెట్ డిఫైన్ చేస్తాం. కన్సిడర్ Ni సెట్. Ni అనే సెట్ ఎలా డిఫైన్ చేస్తామంటే n belongs to Z plus such that Sn is equals to Ai for 1 less than or equal to I less than or equal to m. ఇలాగా ఒక మనం రేంజ్ సెట్ని డిఫైన్ చేస్తాం. సో రేంజ్ సెట్ ఏంటి, రేంజ్ సెట్ కాదు, ఓ సెట్ని డిఫైన్ చేస్తాం. I వాల్యూ 1 తీసుకుంటే A1 ఈక్వల్ టు S1. n వాల్యూ Z ప్లస్ తీసుకుంటాం అంటే n వాల్యూ ఇన్ఫినిటీ, Z ప్లస్ పాజిటివ్స్ తీసుకోవచ్చు. అప్పుడు S1, S2, S3, S4. A1 వాల్యూ I వాల్యూ 1 తీసుకుంటే A1 ఈక్వల్ టు S1, S2, S3 అలా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? అప్పుడు యూనియన్ ఆఫ్ Ni I రన్నింగ్ ఫ్రమ్ 1 to m. I వాల్యూ 1 నుంచి m వరకు తీసుకుంటే N1, N2, N3 సో అని Ni మొత్తం కలిపి ఏమొస్తాయి, ఈక్వల్ టు Z ప్లస్. మొత్తం అన్ని కలిపి పాజిటివ్ ఇంటీజర్స్ వస్తాయి. సో ఇది ఏ సెట్ ఈజ్, సిన్స్ Z ప్లస్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, therefore Z ప్లస్ అనేది ఇన్ఫినిట్ కాబట్టి యూనియన్ కూడా ఏమవ్వాలి, ఇన్ఫినిట్ అవ్వాలి. సో ఇన్ఫినిట్ సెట్ కూడా ఇన్ఫినిట్ సెట్ కదా, మరి యూనియన్ ఆఫ్ Ni ఆల్సో ఇన్ఫినిట్. యూనియన్ I ఈక్వల్ టు 1 to n, Ni ఆల్సో ఇన్ఫైనైట్. అయితే దీంట్లో Niలో N1 ఉంటుంది, N2, N3, N4 అన్నీ ఉంటాయి. వాటిల్లో అన్ని సెట్లలో ఏదో ఒక సెట్ ఇన్ఫినిట్ అవ్వాలి, అప్పుడే ఇది యూనియన్ ఇన్ఫినిట్ అవుతుంది. అన్ని సెట్లు ఫైనైట్ సెట్ అయ్యి ఒక్క సెట్ ఇన్ఫైనైట్ సెట్ అయినా మొత్తం సెట్ ఇన్ఫినిట్ సెట్ అయ్యి. సో అందుకే ఇక్కడ ఏం రాయాలంటే ఇన్ యూనియన్ Ni అట్లీస్ట్ వన్ ఆఫ్ Ni ఈజ్ ఇన్ఫైనైట్. ఆ వన్ ఆఫ్ Niని Nj అనుకోండి, let Nj be ఇన్ఫైనైట్ సెట్. Nj కదా, Nj అంటే ఇక్కడ ఏమొస్తుంది, Aj వస్తుంది. therefore Aj హ్యావ్ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తుంది దీంట్లో. Ajకి S1, S2, Sn, n బదులు 1 తీసుకుంటే S1 ఈక్వల్ టు Aj, S2 ఈక్వల్ టు Aj, అలా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి. సో ఇప్పుడు దెన్ Aj హ్యావ్ సో అంటే మనం ఏం రాయొచ్చు అంటే Aj ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ సీక్వెన్స్. కాబట్టి ఒక ఎలిమెంట్కి ఏజేకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఏజేని లిమిట్ పాయింట్ అంటాం. therefore ఏజే ఈజ్ ద లిమిట్ పాయింట్ ఆఫ్, therefore ఏం రాస్తాం అంటే therefore ఏజే ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్
లిమిట్ పాయింట్ ఆఫ్ ఎన్జే. కాబట్టి లిమిట్ పాయింట్ నుంచి చూసారా, ఇన్ఫైనైట్ ఫైనైట్ సెట్ కూడా లిమిట్ పాయింట్ వచ్చింది. అర్థమైందా? ఎందుకంటే ఇన్ఫైనైట్ ఇది, ఎవ్రీ ఇన్ఫైనైట్కి లిమిట్ పాయింట్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కేస్ 1లో. కాబట్టి ఒక ఇన్ఫైనైట్ సిరీస్ వచ్చి సెట్ వచ్చింది ఇక్కడ, కాబట్టి దానికి లిమిట్ పాయింట్ ఉంటుంది అనమాట. దేర్ఫోర్ ఏజ్ ఈజ్ ద లిమిట్ పాయింట్. దేర్ఫోర్ టీకి లిమిట్ పాయింట్ ఉందా లేదా? దేర్ఫోర్ టీకి లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యావ్ ఏ లిమిట్ పాయింట్. లిమిట్ పాయింట్. ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్ లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు ఎల్. దేర్ఫోర్ సీక్వెన్స్ ఎస్ఎన్ హ్యావ్ లిమిట్ పాయింట్. Let L be the limit point of sequence Sn implies L కి లిమిట్ పాయింట్ ఉంది కాబట్టి దీని యొక్క సబ్ సీక్వెన్స్ తీసుకుంటే దానికి కూడా లిమిట్ పాయింట్ ఉంటుంది. దట్ ఇంప్లైస్ దేర్ ఎగ్జిస్ట్ ఏ సబ్ సీక్వెన్స్ ఆఫ్ సీక్వెన్స్ Snk have also లిమిట్ పాయింట్ ఎల్. లిమిట్ పాయింట్ ఎల్ అంటే ఎల్ అనేది ఎస్ఎన్కి లిమిట్ పాయింట్ కాబట్టి దేర్ ఎగ్జిస్ట్ సబ్ సీక్వెన్స్ ఎస్ఎన్కే ఆఫ్ ఎస్ఎన్. సబ్ సీక్వెన్స్ ఎస్ఎన్కే ఆఫ్ ఎస్ఎన్ హ్యావ్ ఏ లిమిట్ పాయింట్ ఎల్. So Sn, therefore sequence Snk converges to L. Therefore here right, sequence Snk is subsequence. So subsequence is converges. Therefore every bounded sequence have a convergent subsequence. Therefore sequence Snk converges to L. చూసారా, ఒక బౌండరీ సెట్ తీసుకున్నప్పుడు దాని యొక్క సబ్ సీక్వెన్స్ ఎల్ కన్వర్ట్ చేసాయి. దేర్ఫోర్ ఏం రాయొచ్చు, ఎవ్రీ బౌండెడ్ సబ్ సీక్వెన్స్ హ్యావ్ ఏ కన్వర్జెంట్ సబ్ సీక్వెన్స్. అది థీరం. Hence proof. ఇది Bolzano-Weierstrass theorem for sequences. Okay, thank you.